ఈరోజు మనం విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాల పాటు కలగన్న కలలకి ఈరోజు ప్రతిరూపం ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఎందుకంటే రవాణా సౌకర్యం బాగుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతో గొప్ప అచీవ్మెంట్ అనే చెప్పాలి. ముఖ్యంగా గత ప్రభుత్వాలు అవ్వచ్చు, ఈ ప్రభుత్వాలు అవ్వచ్చు, దీనికోసం ఎంతగానో శ్రమించి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విమానాశ్రయ పనులు వేగవంతం అవ్వడం, దీనికి కనెక్టివిటీ కూడా చాలా బాగా పెరగడంతో చాలా ఫాస్ట్గా అయింది. ఈ విమానాశ్రయాన్ని చాలామంది చాలా రీతిలో చూపించారు. మేము అక్కడ సింహాచలం నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది, అలాగే అక్కడి నుంచి ఎలాగుంది రవాణా సౌకర్యం అనేది ఈ వీడియోలో చూపించాం. రోడ్స్ అయితే బాగున్నాయండి, ఇంకా వర్కౌట్ జరుగుతుంది. మనకైతే కనెక్టివిటీ మ్యాక్సిమం నాకు తెలిసి 1 అవర్లో, విశాఖపట్నం నుంచి 1 అవర్లో ఇక్కడికి చేరుకోవచ్చు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా దాదాపు అదే సమయంతో ఈ విమానాశ్రయం చేరుకోవచ్చు. ముఖ్యంగా విమానాశ్రయం అయితే అద్భుతంగా ఉంది. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే ఈ విమానాశ్రయాన్ని ఓపెన్ చేసేటప్పుడు 13,000 మంది గిరిజన పిల్లలతో ఒక గిన్నీస్ రికార్డ్ చేసే విధంగా దింసా నృత్యాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిహార్సల్స్ని అలాగే ఆ వీడియోస్ని కూడా వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తారనేది కూడా ఒక 1 మినిట్ వీడియో మీకు చూపిస్తాం. నిజంగా ఆ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ముచ్చటేసిందనమాట. చాలా అద్భుతంగా చేశారు. అంతమంది పిల్లల్ని ఒకవైపు యూనిట్గా ఒకే డ్రెస్తో ఒకే స్టెప్స్తో చేయించడం అంత ఈజీ కాదు. నిజంగా ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎవరైతే డ్యాన్స్ నేర్పించారో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ విమానాశ్రయ ప్రత్యేకతలు, ఎందుకంటే చాలామంది అంటున్నారు సిటీకి చాలా దూరం అయిపోయిందని. జనరల్గా హైదరాబాద్లో అంటే తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీకి శంషాబాద్ కూడా అంతే దూరంలో ఉంది. కనెక్టివిటీ బాగుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్సెస్ని అలాగే కనెక్టివిటీ రోడ్స్ని కూడా స్పెషల్గా వేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి అనుమానాలు వద్దు. ఫ్యూచర్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం ఏది చేసినా సరే, ఏం చేసినా అది ప్రజలు కట్టే ట్యాక్సులతో మాత్రమే ఇక్కడ విమానాశ్రయాలైనా, పోర్ట్లైనా, బస్ స్టాండ్లైనా, రోడ్లైనా ఏదైనా సరే మనం కట్టే ట్యాక్సులతో, ముఖ్యంగా ప్రజలు కట్టే ట్యాక్సులతోనే జరుగుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇది మన సంపద, దీన్ని కాపాడుకోవడం, దీన్ని అభివృద్ధి చెందడం, దీన్ని ప్రజలందరికీ తెలియజేయడం కూడా ఇది మన బాధ్యత. కాబట్టి రేపు జరగబోయే సభలో కూడా ఎంతోమంది ఈ ఉత్తరాంధ్ర సంబంధించిన ఎంతోమంది విద్యార్థులు, అలాగే కార్యకర్తలు, సెక్యూరిటీ పరంగా పోలీసులు, ఎంతోమంది పోలీస్ వ్యవస్థ కూడా ఎంతగానో ఇక్కడ శ్రమిస్తుంది. నాకు తెలిసి విశాఖ కమిషనర్ గారు, విజయనగరం కమిషనర్ గారు, అలాగే శ్రీకాకుళం కమిషనర్ గారు కలిపి ఇక్కడ ఒక అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే విధంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. కాబట్టి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇది మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం. నాకైతే చాలా బాగా నచ్చింది. దాని కొన్ని విజువల్స్ మాత్రం వీడియోలో చూపిస్తున్నాం.